నడుమ గడ్డివాము దగ్ధమైంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు పట్టించుకోని అధికారులు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండల పరిధిలోని కరివిరాల గ్రామానికి చెందిన మిరుతొడ్డి సరోజనమ్మ భర్త పుల్లయ్య 65 సంవత్సరాలు ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి పక్కన ఉన్న స్థలంలో తమ గడ్డివాముకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన రాత్రి సమయంలో చోటు చేసుకుంది. గడ్డివాము మంటల్లో కాలిపోతుండగా ఇంటి ఎదురుగా ఉన్నవారు తగలబడుతున్న విషయాన్ని చూసి మాకు తెలపగా మేము లేచేసరికి గడ్డివాము తగలబడిపోయిందని వెంటనే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయగా ఆలస్యం కావడంతో జనమంతా ఏకమై నీళ్లతో గడ్డివామును ఆర్పే ప్రయత్నం చేశారు. మంటల్లో 250 మోపులు కాలిపోవడంతో సుమారు 15,000 రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితురాలు సరోజన తెలిపారు. బాధితురాలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తమ భూమి విషయంలో తరచూ మా మరిది మిరుదొడ్డి నాగయ్య కుటుంబ సభ్యులైన మిరుదొడ్డి శ్రీనివాస్, క్రాంతి కుమార్, నాగయ్య, శిరీష, పావని, సంఘమ్మల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఏనాటికైనా మిమ్మల్ని అంతు చూస్తామని, చంపుతామని బెదిరిస్తున్నారని, మా గడ్డివాము దగ్ధం కావడానికి కూడా వీరే కారణమై ఉంటారని అనుమానంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎస్ఐ వివరణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. వెంటనే శిక్షించి మాకు న్యాయం చేకూర్చేలా చేయాలని కోరారు. ఎలాంటి హాని జరిగినా మిడిదొడ్డి నాగయ్య, శ్రీనివాసరావు, క్రాంతి కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళదే బాధ్యత, వాళ్ళే బాధ్యులు, 100% వాళ్ళే బాధ్యత. నా పేరు కరివిరాల మాది. మా మామగారు అయిన లచ్చయ్య గారు 10 ఎకరాల భూమి సంపాదించారు. 10 ఎకరాల భూమిలో మేము పెద్ద కొడుకు పెద్ద కోళ్ళం. మాకు 5 ఎకరాలు వచ్చింది. 5 ఎకరాలు వచ్చి కూడా ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి అదే భూమి మేము చేసుకుంటూ, ఆయన సగం ఆయన చేసుకుంటున్నారు, మా సగం మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఉన్న దారి ఇప్పుడు లేదని ఈ పోయిన సంవత్సరం మమ్మల్ని చేంజ్ చేయనీయలేదు, ఈ సంవత్సరం చేంజ్ చేయనీయలేదు. అయితే కోర్టుకు వేసుకున్నాం. కోర్టుకు వేసుకుంటే మాకు దాన్ని ఇండిక్షన్ ఆర్డర్ వచ్చింది. వస్తే దాని ద్వారా వెళ్ళమన్నారు. వెళ్ళమంటే ఎస్ఐసిఏ ఇద్దరు వెళ్ళమన్నారు. వెళ్ళిన కాడి నుంచి వాళ్ళు రానియట్లేదు. వాళ్ళు రానియకపోతే మేము కేసు చేస్తామన్నారు. కేసు చేస్తామని వచ్చిన తర్వాత కేసు చేయట్లేదు. అసలు కేసు చేయట్లేదు, మమ్మల్ని పోనీయట్లేదు, ఏది చేయట్లేదు. అసలు ఎస్ఐ గారు అస్సలు పట్టించుకోవట్లేదు. మేము ఇటు వస్తే అటుపోతురు, అటు వస్తే ఇటుపోతురు. మేము ఏది చెప్పినా కూడా ఆయన అసలే పట్టించుకోవట్లేదు. మరి ఇక మేమేం చేయమండి. ఇప్పుడు 4 రోజుల మంచి నేను రోజు తిరుగుతూనే ఉన్నా, కోర్టు స్టేషన్ చుట్టూ రోజు తిరుగుతూనే ఉన్నా. ఆయన నన్ను పట్టించుకోవట్లేదు. ఏది అడిగినా ఇప్పుడేమో ఏమంటున్నారంటే ఎంఆర్ఓ దగ్గర లెటర్ పెట్టుకో, వాళ్ళు ఈయనంటున్నారు, నీకు ఎట్లా వస్తుంది అని అంటున్నారు. మరి ఈయననటానికి గల కారణం ఏందండి? మా మామగారు సంపాదించిన భూమే కదా. అయితే ఆయన తెలివిగా కోడళ్ళ పేరుతో పెట్టుకొని ఇప్పుడు మా కోడళ్ళు రనిస్తారా అంటుండు. ఆయన కొడుకేమో పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్. ఆయన నేనే కలెక్టర్ని, నేనే ఆఫీసర్ని, అన్నీ నేనే అని మమ్మల్ని ఎదుగుతున్నాడు. అసలు ఎక్కడ ఆడికి పోతే ఆడికి రానియట్లే, ఈడికి పోతే ఈడికి రానియట్లే. ఈరోజు రాత్రి తెల్లవారు రాత్రి 12 గంటలు ఎప్పుడు మా గడ్డివామి తగలబెట్టిరండి. ఆ గడ్డివామి ఇల్లు 2 ఆనుకొనే ఉన్నాయి. ఆనుకొనే ఉంటే గడ్డివామి ముందు వదిలిపెట్టి వెనక భాగంలో ఇంటికి దగ్గరలో మేము ఇంట్లో పండుకొని ఉన్నాం. అది పోయి మా ఇంటి మీద పడితే మేము అలా గాలి చావాలని ఆ కక్షతోటి వచ్చి గడ్డివామి తగలబెట్టిరు. గడ్డివామి తగలబెడితే మేము చూసుకోలేదు, మేము ఎదురులో ఉన్నాం. ఆ చుట్టుపట్టు వాళ్ళందరూ చూసి ఉరికొచ్చి మమ్మల్ని లేపిరు. లేపితే అందరూ మొత్తుకునేసరికి మేము లేచి వచ్చినాం. లేచి వచ్చేసరికి గడ్డివామి దగా అని మండిపోతుంది. 300 మోపు గడ్డివామి కొని వేసుకున్నాం మేము. మా పొలంలో బండింది కూడా కాదు, అది మేము కొనుక్కున్నదేను. అయితే 100కి చేసాం ఫోను. పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు రాలేదు. తర్వాత ఫైర్ ఇంజన్కి చేసాము. ఫైర్ ఇంజన్కి చేసినాక 2 గంటలకు వచ్చింది. ఈ లోపల గ్రామం వాళ్ళందరూ కమ్ముకొని తలా బిందెడు ఎవరి దాంట్లో ఉన్నాయి వాళ్ళు మోటార్లు వేసి నీళ్లు పెట్టి సగం చల్లారిపోయేసరికి ఫైర్ ఇంజన్ వచ్చింది. అది తెల్లవారేసరికి ట్రాక్టర్ పెట్టి అంతా గుంజేసి చల్లారిపోయినాం. తెల్లారి 5 అయింది. మాకు అనుమానం ఉన్న వాళ్ళ మీద మేము కేసు పెట్టుకుంటాం. మాకు అనుమానం అంటూ ఎవ్వరూ లేరు. మాకు శత్రువులు అంటూ అసలు మా ఊర్లోనే లేరు. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఇన్నేళ్ళ మా జీవితంలో మాకు శత్రువులు అనేవాళ్ళు లేరు. మాకున్నది గల మా మరిదోళ్ళు, మా మరిది కొడుకులే తప్ప బయటోళ్ళు ఎవ్వరూ లేరు.
పేరు శ్రీనివాసు, మిడిదొడ్డి శ్రీనివాస్ కొడుకు, పెద్ద కొడుకు కలెక్టర్. ఆయన చేయబట్టి అసలు మేము నిలబడేటట్లేదు. ఎక్కడున్నా మిమ్మల్ని చంపుతా అంటుండు, యాడికి పోయినా చంపుతా అంటుండు. మీరు దారి అడిగితే 2 ఎకరాల భూమి ఇస్తే దారి ఇస్తా అంటుండు. మరి నాకున్న 2 ఎకరాలు ఆయనకి ఇచ్చి నేను ఎట్లా బతకాలి? మేమేం చేయాలి? మీరు ఎట్లాంటి న్యాయం చేస్తారో చేయండి. మేము అక్కడికి పోతే అక్కడ ఆ స్టేషన్ల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. మరి ఆ స్టేషన్లో ఎస్ఐ గారు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మరి మీరైనా మాకు న్యాయం చేస్తారు, తగిన న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం సార్. సార్ చివరి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.